నువ్వు సూపర్ నాన్న. ఆ పంచే ఏ పని? డౌట్ రావాల్సింది నీకు కాదు, వాళ్ళకి. అలాగే మన ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా. అవునరా, ఆ పని చేస్తే తిరిగే లేదు. కొంతమంది బిత్తరపోవాలి, పోవాలి, పారిపోవాలి. అత్తయ్య ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు, చూద్దాం. అబ్బా ఈ రోజు కాఫీ అదిరిపోయింది కదూ. పాపం కొంతమందికి కాఫీ పెట్టుకోవడం కూడా చేత కాదు. అవునవును, టీలో అల్లం వెల్లుల్లి వేసినట్టు కాఫీలో కారం వేసే రకాలు. సూపర్ పంచ్ అత్తయ్య. మేమేం కారం వేయం, హోటల్ నుంచి తెప్పించుకుంటాం. అవునులే, మీరు మాతో పోటీ పడలేక చతికిల పడ్డారు. మేమేం చతికిలబడలేదు, స్టాండింగ్. ఈ కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఎవరు? ఏమనుకున్నారు? ఒక ఉరుము, ఒక మెరుపు, బగబగమండే అగ్నికణం. అరే బుస్, ఆపండి. ఏంటా కేకలు? చిరాకు. వాడు నన్ను పొగుడుతుంటే ఓర్వలేక చిరాకంటున్నావు కదా. కీప్ ఇట్ అప్ మై సన్. వాళ్ళు కూడా నువ్వు అనుకుంటున్న కారే కొన్నారు. కరెక్ట్ అనే, సేమ్ కలర్ కారు పంపించాడు. హలో చెప్పనే. వాళ్ళు కూడా నువ్వు అనుకుంటున్న కారే కొన్నారు. అది కాదన్నయ్య, ముందు నేను చెప్పింది విను విను విను. చెప్పనే. కారు వాళ్ళ నంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. ఆ మాత్రం బాధ్యత లేదనుకున్నావు నాకు. ఇప్పుడే చేస్తాను. చేయి తొందరగా. వదిలి కూడా ఆ కారు మందే అంటుంది. అలాగే అన్నయ్య, ప్రతిదానికి ఇలా ఏలూపుతో చేస్తానుండు. చెయ్యి. హలో సార్, నేనండి శివని. నా కారు పంపించారా లేదా? ఎప్పుడు పంపుతారు? సరే 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 సరే. అన్నయ్య మీరు చెప్పింది నిజమే, ఆ కారు వాళ్ళదే. మన కారు రేపు కొరియర్ లో పంపిస్తారట. కారు కొరియర్ లో పంపడం ఏంటి అన్నయ్య? నేను వంటకు రాను, ఇంట్లోనే ఉండి కారును కొరియర్ వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తా. ముందు కవర్ చెంచాలి, తర్వాత కార్ ఏంటండి, తర్వాత సంతకం. 1,00,000 పోయినట్టేగా. ఇవాళంటే 1,00,000 ఎప్పుడూ పోయింది. అమ్మా, మీరు ఆయన దగ్గర వాళ్ళ నెంబర్ తీసుకుని మాట్లాడండి. నెంబర్ ఇస్తే కదమ్మా. నేను ఆయన ఫోన్ తీసుకొస్తాను, మీరు నెంబర్ చూడండి. సర్లే గానీ మీరు సినిమాకి వెళ్తాన్నారుగా, వెళ్ళండి. ఇప్పుడు చూసి సినిమా చాలదు, పైసా పైసా కోడి పెడితేనే 1,00,000 తీర్చలేం. రోజు ఓ పూట తినడం మానేమనమ్మా, 1,00,000 తీరిపోద్ది. ఏమిటో అందరూ ప్లాన్ చేసేవాళ్లే, నేను ఒక్కడైనా చేయింది. నేను వంట మానేస్తాను. వెళ్ళలేదు కదా, వంట మానేస్తే 1,00,000 తీర్చేదిలా? వంట మానేయడం కాదు, 10 వంటలు చేయాలి. ఫుల్ టెన్షన్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. యు ఆర్ ఎక్స్క్యూజ్డ్. అక్కడ ఎక్కడ? రా చరణ్. వీడప్పుడు పానకంలో పుడకలా వస్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అర్జెంట్ గా సైన్ చేయాల్సిన ఫైల్స్ ఇవ్వు. నానా, మీరే బిజినెస్ వ్యవహారాలు చూసుకోలేరా? వెళ్ళి గేట్ దగ్గర వెయిట్ చేయి. నేను లోపల రమ్మన్నప్పుడు రా. వెళ్ళు. అవుట్. ఏంటి ఇంకా అలాగే నుంచున్నావు? వెయిట్ ఫర్ మై కాల్. అవుట్. ఏమైంది? ఆవేశం కట్టలు తెంచుకుంది, కర్తవ్యం నడుం తట్టింది. నడుం కాదు నాన్న, భుజం. ఏదోటి అదే తట్టింది. చూడండి, చూడ్డాలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సంతకాలు పెట్టడాలే. అదే చైర్పర్సన్ కదా మావయ్య, అదే సంతకాలు పెడతారు. నేను ఎండీని. ఎండి కూడా సంతకాలు పెట్టే అర్హత ఉంది. అసలు ఎండి అంటే ఏంటో తెలిస్తే కదా నాన్న. తెలుసు. ఏంటో చెప్పు. ఎండి అంటే మెంటల్లీ డిఫిషియెంట్, అంటే బుర్ర పని చేయని వాడు అని. విన్నారుగా? నో కమెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ కాంప్లిమెంట్స్. ఇక నుంచి సంతకాలు, బిజినెస్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. నందిని, వెళ్ళి చరణ్ పిలువమ్మా. ఏంటత్తయ్య, కొంప తీసి బిజినెస్ వ్యవహారాలన్నీ ఇస్తారా? కొంప తీయకుండానే మరో కొంప కట్టేంతగా బిజినెస్ ని డెవలప్ చేస్తాం. మాటల్లో కాదురా, చేతల్లో చూపిద్దాం. చూడండి, తేడా వచ్చిందో రానే రాదు. కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడ. అదే నా భయం కూడాను. నందిని, నువ్వు వెళ్ళి చరణ్ పిలు. అలాగే అత్తయ్య. వెయిట్ అండ్ సీ. చరణ్, మేడం పిలుస్తున్నారండి.
మేడం కాదు సార్, సార్ పిలుస్తున్నారని చెప్పు. వచ్చేస్తున్నాళ్ళండి. చూడు చరణ్, ఇక నుంచి కొంతకాలం సారే సంతకాలు చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని సారే చూసుకుంటారు. పాపం చరణ్ భయపడుతున్నాడు అత్తయ్య. చరణ్ కమ్ హియర్, కమ్ హియర్, స్టాండ్ హియర్. ఆ ఫైల్ సీట్ ఇవ్వు. ఎక్కడ సంతకం పెట్టాలి? ఈ ఫైల్లో పెట్టాలి. మరైతే ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చావు? చూడు, ఇక నుంచి ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఆర్ యూ ఓకే? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే. ఏంటన్నా ఇది? సంతకం పెట్టమంటే వేలు ముద్ర వేస్తావేంటి? చైర్మన్ కి ఎండికి తేడా ఉండదు. ఆవిడ సంతకం పెట్టి నేను సంతకం పెడితే తేడా ఉంటుంది. అందుకే ఇది చెక్. చరణ్, మొన్న మనం మాట్లాడుకున్న విషయం నన్ను కన్సల్ట్ చేయి. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. హలో, సార్కి చెప్పవా? వెళ్ళొస్తాను సార్. ఓకే. హలో, నీకు ఏ డౌట్ వచ్చినా ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్ నాకు ఫోన్ చేయడానికి హెసిటేట్ చేయకు. నౌ వి మే గో. చూడండి, మీ పిచ్చి వేషాలకి లాస్ ఏవైనా వచ్చిందో జాగ్రత్త. రాదు. నందిని, కమ్ లెట్స్ గో. ఎలా ఉంది నా యాక్షన్? కొంచెం ఓవర్ అయినా సూపర్ గా చేసావు నాన్న. మెంటల్ అన్నారా? అవును త్రిష, మేమిద్దరం ఒకవైపు, వాళ్ళిద్దరూ ఒకవైపు. అవును, బావ మావయ్య కలిసి అత్తయ్యని డామినేట్ చేయాలని చూస్తున్నారు. కానీ నేను ఊరుకోనుగా. బావ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి అత్తయ్యని గెలిపిస్తారు చూడు. అత్తయ్య లేడీస్ క్లబ్ కి వెళ్లారు. అక్కడే డిన్నర్ చేస్తానని చెప్పారు. 2 గంటల వరకు రారు. ఇక ఇప్పుడు చూడు. మమ్మల్ని ఓడించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నావా? వాడు నువ్వు కలవకుండా చూడాలి. ఎస్ మై సన్. ఏంటన్నా? ఒరే, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎందుకు నాన్న? కొత్తగా పెళ్ళైన వాడి పాతగా కూడా పెళ్ళవుతా? చెప్పేది విను. చెప్పండి. కొత్తగా పెళ్ళైన పంతం కోసం నీ భార్యకి నువ్వు దూరంగా ఉంటున్నా. నువ్వు కేకరా. థ్యాంక్స్ నాకు కాదు, ఎగస్ పార్టీ వాళ్ళు నిన్ను టెంప్ట్ చేయడానికి ప్రయత్నించినా భలే నువ్వు వాడేనన్నా. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నారు? ఏమీ అనుకోలేదు. ప్రేమ పేరు, శృంగారం పేరు చెప్పి మగాడిని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆటం బాంబు నాన్న. సూపర్ గా చెప్పావురా. కానీ నువ్వు సో అలాంటివేం పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి మీ పని చూసుకోండి, ఓకేనా? కానీ నువ్వు మాత్రం అరే, ఎంత చెప్పినా మీకు నా మీద డౌట్ పోలేదా? నో డౌట్, నో డౌట్. ఇట్స్ ఓకే. ఓకే. నువ్వు మాత్రం తలుపేసుకోకుండా ఫుల్గా దుప్పటి కప్పుకుని పడుకో. సరే. ఓకే. నాన్నకి ఇంకా నా నిగ్రహం గురించి తెలియదనుకుంటా.